యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం ఏమిటంటే నశించిపోతున్న పాపిష్టి మనిషిని రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసు అనే పేరుకు అర్థం ఏమిటి? రక్షకుడు. ఆయన రక్షకుడు కనుక, రక్షించడానికి వచ్చాడు కనుక యేసు అనే పేరు పెట్టాలి అని చెప్పడం జరిగింది. ప్రజలకు ఏం కావాలి? శరీర సంబంధమైన స్వస్థత కావాలి. యేసు ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటి? శరీర సంబంధమైన స్వస్థతలు ఇవ్వడానికి కాదు. శరీరము మట్టిలోంచి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోద్ది. పుట్టుకతో నీ యొక్క జీవిత ప్రయాణం స్టార్ట్ అయ్యింది, గిట్టుకతో ముగిసిపోతుంది. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ మాత్రం మరణించదు, ఆత్మ నిత్యము ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వచ్చింది ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి శరీరాన్ని బాగు చేయడానికి కాదు, నిత్యము ఉండేటటువంటి ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు దేనికోసం యేసే దగ్గరకు వచ్చారయ్యా అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం వచ్చారు. కల్వరి టెంపుల్ సంగమా, విశ్వాస సమాజమా, ఈరోజు నీకు నాకు కావాల్సింది శరీర సంబంధమైన ఆశీర్వాదం కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అత్యవసరము. ఆత్మ ఫలము ఫలించే జీవితము అత్యవసరము. ఏమిటి ఆత్మ ఫలము? ప్రేమ. ఈరోజు మనిషికి కావాల్సింది ఏమిటి? ప్రేమ. మనిషికి కావాల్సింది ఏమిటి? సంతోషం. మనిషికి కావాల్సింది ఏమిటి? సమాధానం. మనిషికి కావాల్సింది ఏమిటి? దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికత్వం, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. ఇవి మనిషికి కావాలి. ఆ మనిషికి కావాల్సిన అతి విలువైనటువంటి వీటిని పక్కన పెట్టేసి, ప్రేమను పనంగా పెట్టి, సంతోషాన్ని పనంగా పెట్టి, సమాధానాన్ని పక్కన పెట్టేసి, మంచితనాన్ని పక్కన పెట్టేసి, విశ్వాసాన్ని పక్కన పెట్టేసి, దయాగుణాన్ని పక్కన పెట్టేసి, సెల్ఫ్ కంట్రోల్ పక్కన పెట్టేసి, డబ్బు 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 అని గబ్బు పనులు చేస్తే వాడికి ఏమొస్తాయి? జబ్బులు వస్తాయి. అశాంతి, అసమాధానం, అసూయ, అసంతృప్తి, అవినీతి, అక్రమం, అధర్మం, అన్యాయం అంటుకుంటుంది. ఈరోజు అనేక మంది జీవితాలు అదే చూస్తున్నాం. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నువ్వు దేన్ని కోరుకోవాలంటే, ప్రభువా నేను నీలాగా జీవించే జీవితం నాకు దయచేయ, నీలాగా ప్రేమించగలిగిన జీవితం నాకు దయచేయి, నీలా క్షమించగలిగిన జీవితం నాకు దయచేయి, నువ్వు అనుగ్రహించగలిగిన ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికత్వము, దీనత్వము, తగ్గింపు తత్వము నాకు దయచే ప్రభువా. అది నువ్వు కోరుకోవాల్సింది. నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి. మీకు ఏం కావాలో అవన్నీ మీకు కూడా బడి వస్తాయి. ఎలా వస్తాయట? మీకు కూడా బడి వస్తాయి. మీరు నన్ను వెతకండి ముందు. నా బిడ్డలుగా జీవించండి, నా వలే జీవించే ప్రయత్నం చేయండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే, మట్టిలోంచి వచ్చిన శరీరం ఆఖరికి మట్టిలోకి వెళ్ళిపోతుంది. 70 సంవత్సరాలకో, 80 సంవత్సరాలకో, 90 సంవత్సరాలకో. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఆ దేవుని దగ్గరకే వెళ్ళాలి అని అంటే, భూమి మీద నువ్వు యేసుక్రీస్తును కలుసుకుంటే తప్ప నీ ఆత్మ పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద క్రీస్తును కలుసుకోవాలి, క్రీస్తును తెలుసుకోవాలి, క్రీస్తు అనుగ్రహించే రక్షణ పొందుకోవాలి. నువ్వు ఎలాగో పరలోకానికి వెళ్ళలేవు కాబట్టి దేవుడే ఈ భూమి మీదకు దిగొచ్చాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి దిగొచ్చిన కారణం తెలుసా? నువ్వు ఆయన తెలుసుకుంటావని, ఆయన్ని కలుసుకుంటావని, ఆయన ప్రసాదించే క్షమాపణ పొందుకుంటావని, నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ పరలోకానికి చేర్చాలని. ఇది ఆయన యొక్క శ్రేష్టమైన ఉద్దేశం ఈ లోకానికి రావడం. క్రీస్తు నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. సహోదరి సహోదరులు వినండి, ధనవంతుడికి ఏ రోగము లేదు, చచ్చిపోతే నరకానికి పోయాడు. పాపం లాజరు శరీరం అంతా చెప్పండి కురుపులతో అల్లాడిపోయాడండి. పేదవాడండి, తినడానికి తినలేదండి. దరిద్రుడండి రాయబడి ఉందండి. దరిద్రుడు ధనవంతుడికి ఆరోగ్యం బాగుంది.
పుష్టిగా తినగలిగాడు, సుఖభోగాలు అనుభవించగలిగాడు, ఏ రోగం లేదు. తన కాలం వచ్చిన చచ్చిపోయాడు, అడిగిపోయాడు. చెప్పండి, నరకానికి పోయి అక్కడ తగలడుతూ తండ్రివైన అబ్రహామా తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ నరక బాధను ఏడ్చాడు. మరి భూమి మీద ఆరోగ్యం బాగోక, ఆర్థిక పరిస్థితి బాగోక, తినడానికి సరిగా తిండి లేక అల్లాడిపోయిన దరిద్రుడేమో కన్ను మూస్తే దేవుని దూతలు దిగి వచ్చి, ఎవరు దిగి వచ్చారట? దేవుని దూతలు దిగి వచ్చి అతన్ని అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయిను. ఏది కావాలో చెప్పండి మీకు. ఈ భూమి మీద ఉన్నటువంటి కాసేపు సుఖంగా, భోగంగా, సౌఖ్యంగా, సంతోషంగా సుఖభోగాలు అనుభవించటం కావాలా? లేదా ఈ భూమి మీద కొంచెం కష్టం వచ్చినా, కొంచెం ఇబ్బంది వచ్చినా ఇది శాశ్వతం కాదు, శాశ్వతమైంది ఒక రాజ్యం ఉంది. అది దేవుని రాజ్యం, అది యుగయుగములు ఉండే రాజ్యం. ఆ రాజ్యం కోసం సిద్ధపడడం ఇంపార్టెంట్ అంటారా? లేక ఈ భూమి మీద ఏ కష్టం లేకుండా, ఏ రోగం లేకుండా, ఏ బాధ లేకుండా ఇక్కడే బతికేద్దాం, ఇది కరెక్ట్ అంటారా? చెప్పండి. సహోదరి సహోదరులు, మన మైండ్ సెట్ మారాలి. మనకు కావాల్సింది వరాలు కాదు, మనకు కావాల్సింది వరాలిచ్చే దేవుడు కావాలి. పరిశుద్ధమైన జీవితమే నేను జీవించాలి, ఎందుకంటే నీవు పరిశుద్ధుడు కాబట్టి. ఆ పరిశుద్ధత నాకు దయచేయ్యా, ఆ యథార్థత నాకు దయచేయ్యా, ఆ నీతియుక్తమైన జీవితం నాకు దయచేయ్యా. నాలో అనేకులు నిన్ను చూసే విధంగా నన్ను దీవించాయా. అలాంటి జీవితం నాకు దయచేయ్యా. ప్రార్థన చేద్దామా అండి? యేసయ్యా, నాతో మాట్లాడావు నాయన. నా జీవితంలో అసలు సిసలైన అద్భుతం నిన్ను తెలుసుకోవడం, నిన్ను కలుసుకోవడం, నిన్ను రక్షకునిగా అంగీకరించటమే మహా అద్భుతం నాయన. పాపిష్టివాడినైనా నేను ప్రపంచాన్నే సృష్టించిన నిన్ను కలుసుకోవడం ఏమిటయ్యా? మహా అద్భుతం. నిత్యము నీతో జీవించే మహాభాగ్యము పొందుకోవడమే మహా అద్భుతం నాయన. ఈ అద్భుతాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.